నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే కృష్ణాష్టమి రోజు వీడియో. రామాలయంలో అయితే ఎప్పుడు కృష్ణాష్టమి చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ ఊర్లో కూడా ఎప్పుడూ చేయలేదు నాకు తెలిసి, ఇదే ఫస్ట్ టైం అనమాట కృష్ణాష్టమి చేయడం మా ఊర్లో. ముందు రోజే రామాలయం అంతా క్లీన్ చేసి కడిగేశాము. ఆ తర్వాత తోరణాలు కూడా కట్టారు. అలా కొన్ని పనులు చేశారు అందరూ. ఇంకా కృష్ణాష్టమి రోజైతే కృష్ణుడి విగ్రహం బయట పెట్టి పూలతో డెకరేట్ చేశారు. ఇలా కృష్ణాష్టమి అంటేనే గుర్తొచ్చేవి చిన్న కృష్ణయ్య పాదాలు, అలానే ఉట్టి కొట్టడం, ఇంకా కృష్ణుడి గెటప్, గోపికల్లా తయారవడం. ఉట్టి కొట్టడం అయితే ఈవినింగ్ పెట్టారు. అప్పుడు పిల్లలందరూ కూడా కొట్టారు. ఉట్టిని కాదు ఉట్టి కొట్టడానికి ట్రై చేశారు. కృష్ణుని పాదాలు అయితే మేమే వేసాము. హ్యాండ్తో వేస్తారు కదా, అలా వేసి ఒక పాదం లాగా తయారు చేసి దానికి వేళ్ళతో వేళ్ళు పెట్టాము. ఆఖరికి ఎలా అయితేనే కృష్ణుని పాదం అయితే వేసేసాము. ఇలా చాలా పాదాలు వేసాము. మేము ఫస్ట్ టైం వేసినా సరే చాలా బాగా వచ్చాయి పాదాలు. అలానే గుడి ఎదురుగా అయితే మేము పెద్ద పెద్ద పాదాలు వేసాము. పాదాలు వేసి పూలతో అయితే డెకరేట్ చేసాము. తర్వాత దశావతారాల్లో కృష్ణుని అవతారం విగ్రహం ఉంటుంది కదా, ఆ చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ విగ్రహానికైతే మేము పంచామృతాలతో అభిషేకం చేసాము. అలానే అందరము వేసాము పంచామృతాలు. తర్వాత భగవద్గీత చదివే వాళ్ళందరూ వచ్చారు. అందరూ భగవద్గీత చదివారు. వాళ్ళతో పాటు నేను కూడా అప్పుడప్పుడు చదివేదాన్ని. ఇంకా భోజనాలు అయితే అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు అనుకోకుండా. మేమైతే ముందే అనుకున్నాము ఒక్కొక్కరం ఒక్కొక్క ప్రసాదం తీసుకెళ్దామని. అలా మేమైతే రవ్వ ప్రసాదం తీసుకువెళ్ళాము. ఆ ప్రసాదాలని భోజనాల్లో అయితే పెట్టారు. కొంతమంది పిల్లలు గోపికల్లా కృష్ణుడిలా తయారయ్యి వచ్చారు. భోజనాలు చేసేసాక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. నైట్ కోలాటం వేయాలి కదా అని రెస్ట్ తీసుకోవాలని వెళ్ళిపోయాము. ఇంకా 5కి అలా గుడికి అయితే వచ్చేసాము. మళ్ళీ మేము ఉట్టి కొట్టడం మా ప్రోగ్రామ్ అయితే ఉంది కదా, దానికోసం వచ్చేసాము. ఉట్టి కొట్టే దగ్గర అంతా డెకరేట్ చేసి 6:30కి ఏమో స్టార్ట్ చేశారు. ఇంకా ఆ గ్రీన్ చున్నీ వేసుకున్న చిన్నదానికైతే నా చున్నీ కట్టి మరీ గోపికలా తయారు చేశాను. ఉట్టి కొట్టే దగ్గర అయితే ఇలా చేశారు కర్రలతో. మధ్యలో అయితే కుండ పెట్టి దానికి ఒక తాడు కట్టారు లాగడానికి వీలుగా ఉండేలాగా. కింద అయితే ముగ్గు వేశారు. అటు ఇటు అరటి చెట్లు పెట్టారు. పక్కన వినాయకుడిని కూడా పెట్టి స్టార్ట్ చేశారు. చూడటానికైతే చాలా జనం వచ్చారు. అటొక డ్రమ్ము ఇటొక డ్రమ్ము పసుపు కలిపిన వాటర్ అయితే పెట్టారు. ఎందుకంటే ఉట్టి కట్టేటప్పుడు వెళ్తారు కదా, వాళ్ళ మీద నీళ్లు జల్లటానికి అనమాట. ఒక ఇద్దరు అయితే ఆ కుండను కొట్టారు కానీ మొత్తం పగలలేదు. ఆఖరికి ఒక చిన్నోడైతే కొట్టాడు, మొత్తం పగలగొట్టాడు. గిఫ్ట్ కూడా వాడికే వచ్చింది. గిఫ్ట్ అయితే ఆవు దూడ. ఇంతకీ ఆ కుండలో ఏమేం వేశారో తెలుసా? నాకు కూడా తెలీదు. చెప్పటం అయితే చాక్లెట్స్, ఇంకా కాయిన్స్, పువ్వులు వేశారంట. పగలగొట్టంగానే అందరూ వెళ్ళిపోయారు ఏరుకోవడానికి. ఇంకా ఉట్టి కొట్టడం అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము వెంటనే. ఎందుకంటే నైట్ కోలాటం ఉంది, దానికోసం రెడీ అవ్వాలి కదా. ఇంకా రెడీ అయ్యేసి మళ్ళీ వచ్చేసాము కోలాటం దగ్గరికి. కోలాటం క్లిప్పింగ్స్ అయితే చూసేయండి. వీడియో అయితే ఫాస్ట్గానే పెట్టాను. కొంచెం నేను కనిపించట్లేదేంటా అని అనుకోవద్దు, నేను కూడా వేశాను. కాళ్ళ నొప్పుల వల్ల నేను పక్కన కూర్చున్నాను. కొన్ని కోపులు వేశాను కానీ అవి అయితే వీడియో తీయలేదు. ఆర్కెస్ట్రా కూడా ఉంది, సో మొత్తం వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you.
మట్టి తీసావా మట్టి బొమ్మలు చేసావా